భాష వచ్చింది కాదు. అసోసియేషన్ వేరు, ట్రేడ్ యూనియన్ వేరు. ట్రేడ్ యూనియన్ అనేది మొత్తం కార్మిక వర్గానికి రిప్రజెంటేషన్ చేస్తుంది. అసోసియేషన్ అనేది బీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ అనేది రాజ్యాంగబద్ధమైన రావాల్సిన హక్కుల గురించి ఫైట్ చేస్తుంది. ఏంటిది ఆ రాజ్యాంగబద్ధ? ఈడబ్ల్యూఎస్ కోటని రద్దు చేయాలి. ఇలాంటివి మనమందరం హక్కుల కోసానికి పోరాడుతూనే బీసీ ఉద్యోగులని మనము డిపోలో ఎట్లా కాపాడుకోవాలనేది ఒక క్వశ్చన్ మార్క్. అంటే యూనియన్ ఏదన్నా ఉండని, అసోసియేషన్ ఏదన్నా ఉండని, మన బిడ్డకి ఏమన్నా అన్యాయం జరిగితే మనమందరం ఏకం కావాల్సిన బాధ్యత ఈ సంఘం మీద ఉంది. ఇది అంతిమ లక్ష్యం. అది ఎవరైనా ఉండని మనకి ఈ మేదిపట్నం డిపో మాకు కొత్త కాదు. బహుశా కొంతమంది సీనియర్స్ ఉంటే గుర్తిస్తారు మమ్మల్ని, లేకపోతే గుర్తించారు. బాలాజీ డిఎం పేరు విన్నారో లేదు, ఇక్కడ రామారావు సిఐ విన్నారో లేరో? మరి ఉండాలి. ఆ మిత్రుడు కూడా తెలుసు. ఇప్పుడు దాకా నన్ను ఒకరి చేతిలో ఉంటుంది, మనమేం పనిచేస్తున్నాం జెండాలు కట్టుకోవాలని. కానీ మనం వాళ్ళకి అన్యాయం జరిగితే బీసీలకు ట్రేడ్ యూనియన్స్ అంత స్పందించేది కాదు. అదే సోదర సంఘం ఉంది ఇంకోటి అసోసియేషన్, వాళ్ళకి అన్యాయం జరిగితే నిలదీస్తారు, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. సో ఇక్కడ జరుగుతున్నటువంటి వివక్షతని మనం ఏ రకంగా దీన్ని ఎదుర్కోవాలి అని లెక్కలు తీస్తే దాదాపుగా 1988-90 ఆ మధ్యకాలంలో తీస్తే 1,22,000 మంది ఎంప్లాయీస్ ఉంటే టోటల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 70,000 మంది బీసీ ఉద్యోగులు అనేది లెక్క తేలింది. ఇంతమంది ఉద్యోగులని మన హక్కుల కోసానికి మనం ఎందుకు కొట్లాడకూడదు? మనమందరం ఏకం ఎందుకు కావద్దు? మన బీసీ బిడ్డకు అన్యాయం జరిగితే మనం ఎందుకు రక్షించకూడదు? మనకు కూడా రాజ్యాంగబద్ధమైన హక్కులు రావాలి కదా. ఆర్టీసీలో కూడా మహాత్మా జ్యోతిబా పూలే యొక్క సెలబ్రేషన్ జరపాలి కదా. అనేకమైనటువంటి డిమాండ్స్ పెట్టుకొని మనం ముందుకెళ్ళాలని చెప్పేసి అదేదో ఉన్నటువంటి యూనియన్కి రిజైన్ చేసేసి మొత్తం 1 ఇయర్ లాంగ్ లీవ్ పెట్టి రాష్ట్రం మొత్తం తిరిగి అందరు అభిప్రాయాలు తీసుకొని దాదాపుగా 1999 ఏదైతే వచ్చిందో 2009 అంటే 1 ఇయర్ తిరిగినాం. 2009 మొత్తం తిరిగాం. మొత్తం అందరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అందరినీ కాంటాక్ట్ చేశాం. ఎందుకంటే అప్పటికే రాష్ట్ర ప్రచార కార్యదర్శి, రాష్ట్రంలో ఏ జిల్లాకు ఏ డిపోకు అయినా నిరంజన్ గారు అంటే గుర్తుపట్టడం లీడర్షిప్ అంటూ లేదు. సో అటువంటి టైంలో సంఘాన్ని పెట్టనీయలే. ఫర్ కైండ్లీ ఇన్ఫర్మేషన్, సంఘం పెడితే ఉద్యోగం మీకేస్తున్నారు. కేరెడ్డి పేరు విన్నారో లేదు? ఇక్కడ మహామేధావులు ఉన్నారు ఆ రోజులలో. ఇక్కడ మహామేధావులు చెప్పిందే వేదం, మళ్ళీ ఇంకా తిరుగులేదు. డిఎంది కూడా పనిచేయదు, సిఐది పనిచేయదు. కృష్ణానికి బుకింగ్లో ఉంటుండే, లాలాపేట కృష్ణాని. వాళ్ళు ఏది చెప్తే కదే. డిపోజ్ పేరు వచ్చినా ఫస్ట్ వీల్ సెట్ చేయాల్సిందే, డీఎం వరకు వెళ్ళలేదు. అంటే 1 సైడ్ మూమెంట్ ఆ రోజులలో. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్లో అసోసియేషన్ పెట్టడానికి వీలు లేదు అన్నారు. ఎందుకు పెట్టొద్దు? ముస్లిం మైనార్టీ అసోసియేషన్ పెట్టుకున్నారు, తర్వాత ఎస్సీ ఎస్టీ నా సోదర సంఘం అసోసియేషన్ పెట్టుకున్నది. బీసీలు పెట్టుకుంటే మీకేంటి ఇబ్బంది? మేము యూనియన్లకు వ్యతిరేకం కాదు, కేవలం మా జాతి బిడ్డలందరినీ ఒక్క తాటి మీద తీసుకొచ్చి రాజ్యాంగబద్ధమైన హక్కులను కాపాడుకోవడానికే మేము సంఘం పెడుతున్నాం తప్ప ఎవరికి వ్యతిరేకం కాదు అన్నాం. కానీ వాళ్ళ మాటలలో బయటపడ్డది. ఎన్ని మీటింగ్లు పెట్టారంటే జనరల్ సెక్రటరీ అనేక మీటింగ్లు పెట్టి పోవడానికి వీల్లేదు, చేయడానికి వీల్లేదంటే నేను పోతానని చెప్పేసి వారెంట్ పడేసి మొత్తం రిజైన్ చేసి పడేసేసి అసోసియేషన్ ఫామ్ చేసి 2009 నవంబర్ 9 నాడు మహాసభ జరపాలి, అసోసియేషన్ ఫార్మేషన్ చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా తిరిగితే మీరు పేరు విన్నారో లేదు? సదానంద, గ్రేటర్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీ సదానంద ఉండే పేరు విన్నారో లేదు? దండిగల సదానంద అంటారు. ఆ రోజులలో యూనియన్ ఏది చెప్తే దాన్ని బైండప్ కావాల్సిందే. తెల్లారితే ఒక్కరు మిగిలారు. మేము ఒక్కో డిపో తిరిగాం. ఒక డిపోలో పోతే విచిత్రం ఏంటంటే టైం తక్కువ ఉంది. ఒక డిపోలో పోయి 10 మంది ఎక్కడో మూల కూర్చొని అన్న మనం సంఘం పెట్టుకోవాలి ఇట్లా మీరు మాట్లాడుకుంటే ఒక ఆయన వచ్చాడు, ఎవరా ఆడ కూర్చున్నారా అన్నారు. కథం అందరు పరారని మిగిలిందని ఇద్దరే మిగిలాం. అంటే ఎంత డామినేషన్ ఉన్నదో అర్థం చేసుకోండి. అసోసియేషన్ పెట్టడానికి కూడా వీలు లేకుండా చేసినటువంటి డామినేషన్. ఎందుకు ఈ డామినేషన్ చేసిరంటే బీసీ ఉద్యోగులు మొత్తం ఏకమైతే
55% అబోవ్ ఇస్తే బీసీ ఎంప్లాయీస్ ఎనీ డిపార్ట్మెంట్. సో వీళ్ళంతా ఏకమైతే మా పరిస్థితి ఏంది? మాలో ఉన్నటువంటి పవర్ వాళ్ళు లాగేసుకుంటారు అనేదే వాళ్ళ యొక్క భయం. అందుకోసానికి అసోసియేషన్ పెట్టనీయకుండా అడ్డు తగిలినా కానీ ఆనాడు బొత్స సత్యనారాయణ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, రఘువీరారెడ్డి, అనేక మంది మినిస్టర్లు, ఆర్ కృష్ణానంద్, అట్లా అందరిని పిలిచేసి నవంబర్ 9 సుందరయ్య విజ్ఞాన కేంద్రం పెడితే ఎవరు పోవడానికి వీల్లేదని చెప్పేసి నేను ఒకటే చెప్పాను, నిజంగా జాతికి పుడితే జాతి రేపటి నుంచి అయ్యా బాంచన బతుకుతాం నీ కాలు పట్టుకుంటుంటేనేమో మీరెవరు రాకండి, లేదు మేము తలెత్తుకొని తిరగాలి, మన జెండా ఎగరాలనుకుంటే ఖచ్చితంగా ఈ మా సభకు రండి అని చెప్పేసి పిలిపిస్తే ఆనాడు కదీర్ అంటే పేరు విన్నారో లేదో విధానంలో చాలా పెద్ద పెద్ద సీనియర్ నాయకులు వివిధ యూనియన్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళందరూ సపోర్ట్ చేయడం, ఇండైరెక్ట్గా మేమంతా ముందుకు రావడం, భారీ ఎత్తున సుందరయ్య విజ్ఞాన కేంద్రం నవంబర్ 2009లో ఫార్మేషన్ డే అనేది జరిగింది. డిమాండ్ పెట్టి అనేక వందల రిప్రజెంటేషన్ ఇస్తే ఆనాడు ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు వెంకటేశ్వరరావు ఈడీఏ గారు, లేకపోతే అంతకు ముందున్నటువంటి ఎండి గారు ఏదైతే ప్రసాదరావు గారు ఉన్నారో, నిజంగా ఆ మూమెంట్ ఒక మూమెంట్ వచ్చింది. ఆ మూమెంట్ వచ్చినప్పుడు మీకు 2-3 విషయాలు తెలుసు. ఈ 55 రోజుల సమ్మెలో ఏం జరిగిందో, ఏ పరిస్థితి ఎక్కడేయబడ్డామో మనందరికీ తెలుసు. ఈ 55 రోజుల సమ్మెలో కూడా ఈ యొక్క సంఘం కీలకంగా పనిచేసింది. అనేక జిల్లాలు తిరిగింది, మీటింగ్ పెట్టింది, బహిరంగ సభలు పెట్టింది. వరుసగా ఊసేపెట్టి వాళ్ళకి 50,000 ఇచ్చినటువంటి ఘనత ఈ సంఘానికి. అదే కాదు, ఏదైతే ట్యాంక్ బండ్ ముక్కడన్నారు, ట్యాంక్ బండ్ ముక్కడన్నప్పుడు నిజంగా చెప్పాలంటే మహిళా కార్మికుల యొక్క కాళ్ళు కడిగి నెత్తిన పోసుకున్నా కానీ తప్పులేదని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. ఎంత త్యాగం అంటే వాళ్ళు ఇది మనకేమన్నా ప్రసంగం ఆర్ఎం మేడం కూడా పొద్దున పిలిచింది, సన్మానం చేసి మళ్ళీ రేపు సోమవారం ఎండి సార్ దగ్గర కూడా వేడుకుంది. సతీష్ దానికోసానికి పోస్టులు పెట్టేసి ఆర్గనైజ్ చేసి ఒక 100-200 మందిని మీ నాయకత్వంలో రేపు మహాసభ సక్సెస్ అయిందనుకో ఆటోమేటిక్గా మూమెంట్ వస్తుంది, చేద్దాం, ఇక్కడ చేద్దాం. డిపో ప్రెసిడెంట్గా తాత్కాలికం, మళ్ళీ చెప్తున్నాను, మీరేదో ఈయన పర్మనెంట్ అనుకోకండి, తాత్కాలికం రవీందర్ గారిని తాత్కాలికంగా డిపో ప్రెసిడెంట్ చేయడం జరుగుతాం. వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ గారు. వైస్ ప్రెసిడెంట్ మన సతీష్ గారు. అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ రవికుమార్ యాదవ్ గారు. బయటపడా ఓకే, కంగ్రాచులేషన్ చెప్పండి తప్పట్లేదు అందరు. సో కీలకంగా రేపు మహాసభ బాధ్యత నా నెత్తి మీద పెట్టుకుంటాను. మీకెందుకు 200 మందిని కదిలించే బాధ్యత నాది, మా కమిటీది, తాత్కాలిక కమిటీ అని చెప్పేసి ఇప్పుడే నా సోదరుడు సహచరుడు మిత్రుడు పాండు చెప్పాడు. కాబట్టి పాండు డిపో సెక్రటరీ టెంపరీ, అందరు కూడా పాండు. జాయింట్ సెక్రటరీ చంద్రమౌళి, అసిస్టెంట్ సెక్రటరీ రమేష్ గారు కావాలి, ఆర్గనైజ్ సెక్రటరీ వెంకటేష్ గారు, సతీష్ గారు, ఆర్గనైజ్ సెక్రటరీ సాయిలు, అరే అదే పోతారనే. సో ముఖ్యంగా కోశాధికారి ట్రెజరరు జి శ్రీను, ఓకే పర్లేదు. సో పబ్లిసిటీ సెక్రటరీ స్వప్న, ఓకే. ఇది తాత్కాలికం బ్రదర్, జస్ట్ మహాసభ అయిపోయినాక ఫస్ట్ మీటింగ్ మీ దగ్గరే భారీ ఎత్తున పెడదాం. ఆ రోజు గ్రేటర్ హైదరాబాద్ జోనల్ మన యొక్క గౌరవాధ్యక్షులు ఎవరైతే ఉన్నారో పవన్ కుమార్ గౌడ్ గారు, వారిని కూడా తీసుకొస్తాం. రాష్ట్ర నాయకత్వం వస్తుంది, జోనల్ నాయకత్వం వస్తుంది. మీకు ఆప్షన్ ఏంటంటే రిజర్వ్ చేసుకోండి ఇప్పటి నుంచే. రీజనల్ సెక్రటరీగా ఫస్ట్ మీ డిపోకే ప్రిఫరెన్స్ ఇద్దాం. ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ కానీ ఎవరైనా ఉంటే మీకు
ఎందుకంటే ఫస్ట్ మూమెంట్లోకి మీరే వచ్చారు ఈ రీజన్లో, హైదరాబాద్ రీజన్లో, కాబట్టి మీకు ఇద్దాం, మీరు ఎవరో అనేది మీ మైండ్లో పెట్టుకోండి. అట్లాగే డివిజనల్ సెక్రటరీ పోస్ట్ ఉంటుంది డివిఎం దగ్గర, డిప్యూటీ సూపరింటెండెంట్ దగ్గర, డివిఎం దగ్గర. సో అది కూడా మీరు రిజర్వ్ చేసుకోండి. ఏదేమైనప్పుడు కూడా కావాల్సిన పోస్టులు రాష్ట్ర నాయకత్వం పోస్ట్ ఇస్తాం, జోనల్ నాయకత్వం పోస్ట్ ఇస్తాం, నాయకత్వాన్ని కుదరలేదు. కానీ మనందరం ఒక యూనిట్గా అయ్యి రేపు మహాసభని ఏ విధంగా విజయవంతం చేద్దాం అనేదే మన కాన్సెప్ట్. ఆ దెబ్బతో మనకు అనుకున్నటువంటి హక్కులు కూడా రావాలనేదే మనందరి ఆలోచన. ఆ వైపు మేము ట్రై చేయాలని మిమ్మల్ని కోరుతూ, మరి ఇప్పుడు అందరం కలిసి ఒక వెనక్కి జరిగితే బాగుంది. చూడండి, చేయండి, వెనక్కి జరగండి.